హలో ఫ్రెండ్స్. అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్. ఈరోజు మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా జనవరి 11 2026 వార్తల్లో నిలిచినటువంటి ప్రధానమైనటువంటి అంతర్జాతీయ అంశాలు మరియు జాతీయ అంశాలు, ప్రధానమైనటువంటి నివేదికలు మరియు క్రీడా రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇవాళ చాలా ఇంపార్టెంట్ డేటా అనేది మనకి అప్డేట్ కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండ్ చివరి వరకు చూస్తేనే మీకు ఈ యొక్క డేటా అనేది చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఉపయోగపడతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌ని తెలియచేయండి. అండ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది ఎక్కువ లైక్స్ చేస్తే మరింత ఎక్కువ మందికి మన యొక్క ఛానల్ అనేది కొంచెం రెఫరెన్స్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా లైక్‌తో మీ యొక్క సపోర్ట్‌ని తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మొదటి టాపిక్ చూద్దాం. ఇవాళ మనకి ఫస్ట్ టాపిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి జనవరి 11న ఇంపార్టెన్స్ డే ఏంటి అంటే జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం. మానవ యొక్క అక్రమ రవాణా యొక్క నిరంతర సమస్యను గురించి అవగాహన కల్పించడం కోసం మరి ప్రతి ఏటా జనవరి 11న దీనిని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారనమాట. మరి హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి ప్రత్యేకంగా అవగాహన పెంచడం మరియు వారి హక్కులను ప్రోత్సహించడం మరియు రక్షించడం అనేటటువంటిది ఈ దినోత్సవం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెన్స్ డేస్ పైన కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. డిఎస్సి కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. ఇంపార్టెన్స్ డేస్ పైన కూడా ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఇవాళ మనకి జనవరి 11 ఇంపార్టెన్స్ డే ఏంటి అంటే జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇవాళ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి నేషనల్కి సంబంధించి జాతీయ అంశాలలో మొట్టమొదటిసారిగా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి అంశాలలో ముఖ్యంగా భారతదేశంలో ఫీఫా ప్రపంచ కప్ 2026 ట్రోఫీని ఆవిష్కరించడం జరిగింది. భారతదేశంలో ఫీఫా ప్రపంచ కప్ 2026 ట్రోఫీ యొక్క ఆవిష్కరణ అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ పర్యటనలో భాగంగా కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా మాజీ బ్రెజిలియన్ ఫుట్బాల్ క్రీడాకారుడు గిల్బార్టో డి సిల్వాతో కలిసి ఫీఫా ప్రపంచ కప్ 2026ని ఆవిష్కరించారు. వెరీ 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 ఇంపార్టెంట్. 2026 ఫీఫా ప్రపంచ కప్ ట్రోఫీ యొక్క ఆవిష్కరణ ఇటీవల కాలంలో ఏ దేశంలో నిర్వహించారు అంటే భారతదేశం, గుర్తుంచుకోండి. మరి ఈ ఆవిష్కరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ట్రోఫీ ప్రయాణానికి ఒక నాందిగా పలుకుతుంది. ఫుట్బాల్ అభిమానులకి ఒక ఐకానిక్ వెండి వస్తువులను దగ్గరగా చూసే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. మరి ఈ పర్యటనలో భాగంగా ఫీఫా ప్రపంచ కప్ 2026 ట్రోఫీ 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటుంది. ఆ తర్వాత ఆ ట్రోఫీని ఒకరోజు గౌహతికి తీసుకువెళ్ళడం కూడా జరుగుతుంది. మరి ఈశాన్య ప్రాంతంలో ఈ యొక్క వేడుకలన్నింటినీ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి 3 రోజుల భారత పర్యటనలో ప్రపంచ కప్ పరిధిని విస్తరించడానికి 2026 ఎడిషన్కి ముందు ఫుట్బాల్ని ఇష్టపడే దేశాలతో పరస్పరం చర్చించుకోవడానికి మరి అవగాహన కల్పించడం కోసం ఫీఫా చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తూ ఉందన్నమాట. మరి ముఖ్యంగా 2026 ఈ యొక్క ఫీఫా ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశాలు ఏవి అంటే యునైటెడ్ స్టేట్స్, అమెరికా, తర్వాత కెనడా మరియు మెక్సికో సంయుక్తంగా ఈ 2026 ఫీఫా ప్రపంచ కప్ పోటీలను నిర్వహించబోతూ ఉన్నాయి. మరి ఇది జూన్ 11న ఫీఫా ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుంది. మరి మెక్సికో నగరంలోనే ఎస్టాడియా అజెక్టికాలో గ్రూప్ ఏలో మెక్సికో మరియు సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ మ్యాచ్ అనేది జరగబోతుందన్నమాట. మరి ఈసారి ఫీఫా ప్రపంచ కప్ ప్రత్యేకత ఏంటి అంటే 2026లో కొత్త ఫార్మేట్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. అంటే మొదటిసారిగా 48 జట్లు ఇందులో పాలు పంచుకోబోతున్నాయి. అంటే 48 దేశాలు ఈ యొక్క ఫీఫా ప్రపంచ కప్ పోటీలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ యొక్క ఫీఫా ప్రపంచ కప్ చరిత్ర గురించి మనం ఒకసారి చూసినట్లయితే మొదటి ఫీఫా ప్రపంచ కప్ అనేది మనకి 1930 ఉరుగ్వేలో జరిగింది. ఉరుగ్వే మొదటి ఛాంపియన్గా నిలవడం కూడా జరిగింది. ఫీఫా పోటీలు మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగాయి అంటే మనకి 1930లో ఉరుగ్వేలో నిర్వహించారు. మరి ఆ సమయంలో ఉరుగ్వే జట్టు మొదటిసారిగా ఛాంపియన్గా నిలవడం కూడా జరిగింది. మరి ఈ పోటీని అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి క్రీడా టోర్నమెంట్లలో ఇది ఫుట్బాల్ అనేది బాగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు అత్యధిక సార్లు ఈ ఫీఫా ప్రపంచ కప్ పోటీలో గెలిచిన జట్టు ఏది అంటే బ్రెజిల్, దాదాపుగా 5 సార్లు గెలుపొందడం జరిగింది. 1958, 1962, 1970, 1994 అండ్ 2002లో కూడా బ్రెజిల్ విజేతగా నిలవడం జరిగింది. మరి ఇటలీ, జర్మనీ కూడా పలుసార్లు విజేతగా నిలిచాయన్నమాట. మరి భారతదేశము భారత జట్టు కూడా మనకి 1950లో ఫీఫా ప్రపంచ కప్కు అర్హత సాధించినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల అప్పట్లో పార్టిసిపేషన్ అనేది చేయలేదన్నమాట. మరి 2026 ప్రపంచ కప్ ఈసారి అమెరికా, కెనడా, మెక్సికోలో
సంయుక్తంగా దీన్ని నిర్వహించబోతూ ఉన్నారు. మరి ఫీఫా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్. గుర్తుంచుకోండి, ఎగ్జామ్‌లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఫీఫా ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్. దీన్ని మనం ఫీఫాగా పిలుస్తూ ఉంటాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. రతపాని టైగర్ రిజర్వ్. ఇటీవల కాలంలో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచినటువంటి ఈ రతపాని టైగర్ రిజర్వ్‌కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి రతపాని టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడుందంటే మనకి మధ్యప్రదేశ్‌లోని రైజాన్ మరియు సైహోర్ జిల్లాలో ఉంది. ఈ అడవి వింధ్య పర్వత శ్రేణుల్లో విస్తరించి ఉంది. దాదాపుగా ఇది 1271 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. మరి ఇది నర్మదా నదికి ఉత్తరం వైపు సమాంతరంగా ప్రవహిస్తుంది. కోలార్ నది ఈ అభయారణ్యం యొక్క పశ్చిమ సరిహద్దును ఏర్పరుస్తూ ఉంది. మరి ఇక ముఖ్యంగా మనకి రతపాని టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్. గుర్తుంచుకోండి. మరి ముఖ్యంగా ఈ యొక్క రతపాని టైగర్ రిజర్వ్ అనేటటువంటిది ప్రత్యేకించి కొన్ని అంశాలలో ఇక్కడ ముఖ్యంగా చూస్తే మనకి ఈ అభయారణ్యంలో భింబెట్కా అనే రాతి ఆశ్రయాలు మరియు రాతి చిత్రాల సమూహం కూడా ఉంది. ఇది యునెస్కో ప్రకటించినటువంటి ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందడం కూడా జరిగింది. భింబెట్కా రాతి గుహలకు సంబంధించినటువంటి చిత్రాలు ఇవన్నీ కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా ఆల్రెడీ గతంలో వార్తల్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ రతపాని ఆనకట్ట ఏదైతే ఉందో దీనికి సంబంధించి చూస్తే అక్కడ ప్రత్యేకించి వృక్షజాలానికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని అంశాలని ప్రస్తావిస్తూ ఆ జంతుజాలానికి సంబంధించి కానీ మరియు అదేవిధంగా జంతుజాలానికి సంబంధించి కానీ ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వృక్షజాలానికి సంబంధించి మనం చూస్తే రతపాని అడవి అనేది పొడి ఆకురాల్చే మరియు తేమతో కూడినటువంటి ఆకురాల్చే రకానికి సంబంధించినటువంటి వృక్షాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా టేకు. సో టేకు యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే టెక్టోనా గ్రాండిస్ అనేటటువంటిది టేకు యొక్క శాస్త్రీయ నామం. అయితే ఈ ప్రాంతంలో దాదాపుగా 55% టేకుతో కప్పబడి ఉంటుందన్నమాట రతపాని ఈ టైగర్ రిజర్వ్ అంతా కూడా, అభయారణ్యం అంతా కూడా. సో ఇక్కడ జంతుజాలానికి సంబంధించి చూస్తే సాధారణ చారల పిల్లి అగ్ర మాంసాహార జంతువుగా ఈ యొక్క అడవిలో ఈ అభయారణ్యంలో ప్రధానంగా సూచిస్తూ ఉన్నారు. మరి అంతరించిపోతున్నటువంటి జాతులైనటువంటి కొన్ని చింకారకు సంబంధించినటువంటి జింకలు ఇవన్నీ కూడా ఈ అభయారణ్యంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ యొక్క జంతువులకు సంబంధించి ప్రత్యేకించి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి జీవుల యొక్క సంరక్షణకు సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల కాలంలో మనకి మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి ఈ రతపాని టైగర్ రిజర్వ్ అనేటటువంటిది ప్రధానంగా వార్తల్లోకి రావడం జరిగింది. కాబట్టి సో గుర్తుంచుకోండి, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి రతపాని టైగర్ అభయారణ్యం అనేది ప్రత్యేకించి ఏ ప్రాంతంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి అమెరికా వర్సెస్ డెన్మార్క్. ఇది ఒక స్పెషల్ ఫోకస్గా ఈ కాన్సెప్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. అమెరికా మరియు డెన్మార్క్ మధ్య వివాదం అనేది రోజుకి ముందుకు వెళ్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో రాబోయే పోటీ పరీక్షలో ఖచ్చితంగా ప్రత్యేకించి మనకి ఈ అమెరికా డెన్మార్క్ సంబంధించినటువంటి అంశాలపైన రాబోయే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు స్పెషల్ కాన్సెప్ట్ కింద అమెరికా వర్సెస్ డెన్మార్క్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూద్దాం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యంగా మనకి ఈ యొక్క డెన్మార్క్ సంబంధించినటువంటి అంశాలను చూస్తే డెన్మార్క్ ప్రత్యేకించి ప్రపంచంలో 145 దేశాలలో సైనిక బలగాల పరంగా చూస్తే డెన్మార్క్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 45వ స్థానంలో ఉంది. మరి ఈ యొక్క దేశ జనాభా దాదాపుగా 59.7 లక్షలు. సో భూ విస్తీర్ణం అంటే డెన్మార్క్ మొత్తం వైశాల్యం ఎంత అంటే 43,094 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే సైనిక శక్తి మరియు వనరులకు సంబంధించి మనం చూస్తే డెన్మార్క్ వద్ద కేవలం 20,000 మంది క్రియాశీల సైనికులు మాత్రమే ఉన్నారు. మరి రిజర్వ్ మరియు పారామిలిటరీ బలగాలకు సంబంధించి చూస్తే దేశ రక్షణ కోసం 12,000 రిజర్వ్ దళాలు మరియు 51,000 పారామిలిటరీ బలగాలు అందుబాటులో ఉన్నాయి. మరి యుద్ధ ట్యాంకులు కానీ, సాయుధ వాహనాలకు సంబంధించి కానీ, స్వీయచోదక ఫిరంగులు కానీ, రాకెట్ ప్రొజెక్టర్స్ కూడా ఈ యొక్క డెన్మార్క్ చాలా తక్కువగానే ఉన్నాయి. మరి ఇక్కడ ముఖ్యంగా నౌకాదళానికి సంబంధించి చూస్తే మొత్తం 117 యుద్ధ విమానాలు మరియు 50 యుద్ధ నౌకలు మాత్రమే డెన్మార్క్ వద్ద ఉన్నాయి. మరి రక్షణ వ్యవస్థ మరియు విభాగాల వారీగా మనం చూస్తే డెన్మార్క్ సైన్యం 4 ప్రధాన విభాగాలుగా ఉంటుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెన్మార్క్ సైన్యం 4 ప్రధాన విభాగాలను కలిగి ఉంటుంది. సో రాయల్ డానిష్ ఆర్మీ, రాయల్ డానిష్ ఎయిర్ ఫోర్స్, రాయల్ డానిష్ నేవీ మరియు ఆర్కిటిక్ కమాండ్ అని 4 విభాగాలుగా డెన్మార్క్ సైన్యాన్ని విభజించడం జరిగింది. మరి సంయుక్త ఆర్కిటిక్ కమాండ్ దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే నూక్లో ఉంది. సో ఇది గ్రీన్లాండ్ మరియు 4 ఐలాండ్ సార్వభౌమత్వాన్ని కాపాడటంతో పాటు సముద్ర కాలుష్య నియంత్రణ, సర్చ్ అండ్ రెస్క్యూ మరియు ఫిషరీస్ జోన్ రక్షణ బాధ్యతలను ఇది చూసుకుంటుందన్నమాట. ఇది సంయుక్త ఆర్కిటిక్ కమాండ్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే నూక్ అనేది దీని యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనమాట. మరి గ్రీన్లాండ్కి సంబంధించి చూస్తే అమెరికా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో దాని రక్షణ బాధ్యతలను డెన్మార్క్ తన సైనిక దళాల ద్వారా పర్యవేక్షణ అనేది
చేస్తూ ఉంది. ఇటీవల కాలంలో అమెరికా ప్రత్యేకించి సో గ్రీన్‌లాండ్‌ని మేము ఎలాగైనా ఆక్యుపై చేస్తాం, లేదా గ్రీన్‌లాండ్‌ని శాంతియుతంగా గానీ, లేదా ఖచ్చితంగా ఏదో విధంగా యుద్ధమైనా చేసైనా సరే గ్రీన్‌లాండ్‌ని ఆక్యుపై చేస్తామని చెప్పి అమెరికా ప్రత్యేకించి ప్రతిసారి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క గ్రీన్‌లాండ్ ప్రాంతం కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అమెరికా వర్సెస్ డెన్మార్క్ సంబంధించి కీలకమైనటువంటి అంశాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా చూస్తే మనకి 1940 ఏప్రిల్‌లో జర్మనీ డెన్మార్క్‌ను ఆక్రమించిన తర్వాత ఆ దేశం తన రక్షణ నిబంధనలు మరియు సైనిక వ్యూహాలను మరింత బలోపేతం చేసుకోవడం జరిగింది. సో 1940 ఏప్రిల్‌లో జర్మనీ డెన్మార్క్‌ని ఆక్యుపై చేయడం జరిగింది. ఆ సమయంలో ప్రత్యేకించి డెన్మార్క్ తన సైనిక వ్యూహాలని, సైనిక శక్తిని కొంతవరకు బాగా బలోపేతం చేసుకుంటూ ముందుకొస్తూ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి అమెరికా మరియు డెన్మార్క్ సంబంధించినటువంటి అంశాలని ఒకసారి మనం క్లోజ్‌గా చెక్ చేసినట్లయితే 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ ప్రపంచంలో సైనిక శక్తిలో అమెరికా నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. సో డెన్మార్క్ ఏమో 45వ స్థానంలో ఉంది. అమెరికా జనాభా చూస్తే మనకి దాదాపుగా 34.2 కోట్లు. డెన్మార్క్ జనాభా చాలా తక్కువ. భూ విస్తీర్ణం అమెరికా అనేది పెద్దది. సో డెన్మార్క్ చాలా చిన్నది. ఇక్కడ పారామిలిటరీ బలగాలు గానీ, యుద్ధ ట్యాంకులకు సంబంధించి గానీ, రాకెట్ ప్రొజెక్టర్స్ గానీ, యుద్ధ నౌకలు గానీ అన్నీ కూడా ఎటు చూసినా కూడా అమెరికా చాలా బలమైనటువంటి దేశం. మరి అలాంటి బలమైనటువంటి దేశం సో డెన్మార్క్ ప్రత్యేకంగా కొంతవరకు ఈ వివాదాలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి సో అమెరికా ప్రత్యేకించి డెన్మార్క్‌ని ఆ గ్రీన్‌లాండ్ ప్రాంతాన్నంతా కూడా ఆక్యుపై చేసుకోవాలని చెప్పి భావిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ప్రత్యేకించి రాబోయే పోటీ పరీక్షలు ఈ కాన్సెప్ట్ పైన ఖచ్చితంగా ఎగ్జామ్‌లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏరియా అనేది కొంచెం జాగ్రత్త మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పీడిఎఫ్ అనేది మనం ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్‌లో నీట్‌గా అప్డేట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆ కోర్స్‌లో జాయిన్ అయ్యి ఉన్నారో వారు ఒకసారి అంతా కూడా పీడిఎఫ్ అనేది నీట్‌గా చదవండి. దానికి సంబంధించి ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అండ్ వన్ లైనర్ బిట్స్‌ని కూడా నేను ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మరి ముఖ్యంగా మనకు చూస్తే ఈ యొక్క అమెరికా మరియు డెన్మార్క్ సంబంధించి అమెరికా మొదటి స్థానంలో, సో డెన్మార్క్ 145 స్థానంలో ఉంది. డెన్మార్క్ సైన్యము 4 విభాగాలకు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే టాప్ 5 సైనిక దేశాలు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే సో అమెరికా సంయుక్త రాష్ట్రాలు అతిపెద్ద సైనిక బడ్జెట్, అధునాతనమైనటువంటి సాంకేతికత మరియు ప్రపంచవ్యాప్త ప్రభావంతో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అంటే అమెరికా అన్నమాట. ఇటీవల కాలంలో అమెరికా దాదాపుగా 1 ట్రిలియన్స్ వరకు కూడా ఈ యొక్క సైనిక బడ్జెట్ అనేటటువంటిది, రక్షణ బడ్జెట్‌ను కూడా పెంపొందిస్తూ అమెరికా గవర్నమెంట్ ప్రత్యేకించి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. సెకండ్ పొజిషన్‌లో రష్యా ఉంది. మరి రష్యా కూడా ప్రత్యేకించి ఇటీవల కాలంలో ఈ యుక్రెయిన్‌తో యుద్ధం అనేది జరుగుతూ ఉంది. మరి అమెరికా దానికి శాంతియుతమైనటువంటి ఒప్పందాల్లో భాగంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అమెరికా కావచ్చు, రష్యా, తర్వాత చైనా కూడా మూడవ అతిపెద్ద దేశం. మరి భారతదేశం అనేది ప్రపంచ అతిపెద్ద సైన్యాలలో ఒకటి. అణ్వాయుధ సామర్థ్యాలు పెరుగుతున్న సైనిక వ్యయంతో శక్తివంతమైనటువంటి దేశంగా భారతదేశం కూడా 4వ స్థానంలో ఉంది. మరి సౌత్ కొరియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఈ 2 కూడా 5వ స్థానంలో ఉన్నాయన్నమాట. సో టాప్ 5 కంట్రీస్ ఏవి అనేది మనం చూస్తే అమెరికా, రష్యా, చైనా, ఇండియా మరియు సౌత్ కొరియా అండ్ యునైటెడ్ కింగ్డమ్స్ ఇవన్నీ కూడా టాప్ 5 కంట్రీస్‌గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆదిత్య L1 మరియు సౌర తుఫాన్ల యొక్క ప్రభావం. సో ఆదిత్య L1 భారతదేశపు మొట్టమొదటి సౌర పరిశీలక ఉపగ్రహంగా చెప్పుకుంటాం. ఇది 2024 అక్టోబర్‌లో ఒక సౌర తుఫాన్లకు సంబంధించినటువంటి కీలక డేటాను అనాలిసిస్ చేయడం జరిగింది. సో సౌర తుఫాన్‌లోని తీవ్రత కారణంగా సో భూమి చుట్టూ ఉండేటటువంటి అయస్కాంత క్షేత్ర తీవ్ర స్థాయిలో సంకోచిస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. మరి ఈ పరిణామం వల్ల భూస్థిర కక్షలో కొన్ని ఉపగ్రహాలు కఠినమైనటువంటి అంతరిక్ష వాతావరణ ప్రభావానికి గురవుతున్నాయని చెప్పేసి ప్రత్యేకించి ఇస్రో శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశపు మొట్టమొదటి సౌర పరిశీలక ఉపగ్రహం ఏది అంటే ఆదిత్య L1. మరి 2024లో ప్రత్యేకించి దీన్ని ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది ఆదిత్య L1 కూడా. అయితే ఈ సౌర తుఫాన్లకు సంబంధించినటువంటి అంశాలలో తీవ్రంగా అంటే భూమి చుట్టూ ఉండేటువంటి అయస్కాంత క్షేత్రం ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలో సంకోచిస్తున్నట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో దీనికి కారణం ఏంటి అనేది చూస్తే భూస్థిర కక్షలో కొన్ని ఉపగ్రహాలు ఈ కఠినమైనటువంటి అంతరిక్ష వాతావరణ ప్రభావానికి ఎఫెక్ట్ కావడం వల్ల కొంతవరకు అయస్కాంత క్షేత్రం తీవ్ర స్థాయిలో సంకోచిస్తున్నట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తిస్తూ ఉన్నారనమాట. ఇదొక అంశం మనకి ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వార్తల్లోకి రావడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరొక అంశం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే పిఎస్ఎల్వి C62. సో గత క్లాస్లో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రత్యేకించి పిఎస్ఎల్వి C62 రాకెట్ ద్వారా EOS SN1 అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపడానికి సిద్ధమవుతూ ఉంది. మరి జనవరి 12వ తేదీన దీనిని ప్రయోగించబోతూ ఉన్నారు. ఈ ఉపగ్రహం దేశంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి వ్యవసాయం,
సిటీ మ్యాపింగ్, పర్యావరణ పర్యవేక్షణ మరియు సరిహద్దుల వ్యూహాత్మక నిఘా వంటి సామర్థ్యాలను గణనీయంగా పెంచడానికి ఈ PSLV-C62 అనేటటువంటి ఉపగ్రహాన్ని పంపించబోతూ ఉన్నారు. మరి దీనితో పాటు భారతీయ స్టార్టప్లు మరియు అకాడమిక్ సంస్థలు అభివృద్ధి చేసిన మరో 14 కో ప్యాసింజర్ పెలోడ్లను కూడా నింగిలోకి పంపనున్నారు. మరి ఈ ఉపగ్రహం అనేది భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోనే సన్ సింక్రోనస్ ఆర్బిటాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. సో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మరి PSLV-C62 ద్వారా ప్రయోగించినటువంటి రాకెట్ EOS SN1 అనేటటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది భూమికి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటి సన్ సింక్రోనస్ ఆర్బిటాల్లో ప్రవేశపెట్టబోతున్నారు అంటే 600 కిలోమీటర్లు. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి? వ్యవసాయము, సిటీ మ్యాపింగు, పర్యావరణ పర్యవేక్షణ, సరిహద్దుల వద్ద వ్యూహాత్మక నిఘా వంటి సామర్థ్యాలు పెంపొందించడం కోసం ప్రత్యేకించి ఈ యొక్క శాటిలైట్ని ఇస్రో ప్రవేశపెట్టబోతూ ఉంది. సో వెరీ 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 ఇంపార్టెంట్ SNTకి సంబంధించి. అండ్ నెక్స్ట్ మరొక అంశం చూస్తే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి సంబంధించి ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఒక వ్యోమగామికి వైద్యపరమైనటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తడంతో అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అనారోగ్యానికి గురైనటువంటి వ్యోమగామి నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగా భూమికి తీసుకురావడానికి క్రూ 11 మిషన్ని ముగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 25 ఏళ్ల ఈ యొక్క అంతర్జాతీయ స్పేస్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. అయితే ఇది తొలిసారి ఇలాంటి సంఘటన ఒక వ్యోమగామికి ప్రత్యేకించి ఆరోగ్యం బాగాలేకపోవడం, అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల తిరిగి వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావడానికి క్రూ 11 మిషన్ని ముందుగా వాళ్ళు అనుకున్నటువంటి షెడ్యూల్ కంటే ముందుగానే నాసా ప్రత్యేకించి వాళ్ళని భూమి మీదకి తీసుకురావడానికి ప్రయత్నాలు అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. మరి అంతరిక్షంలో భారరహిత స్థితి వల్ల వ్యోమగాముల్లో రక్త ప్రసరణ సమస్యలు లేదా రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని సైంటిస్టులు భావిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రత్యేకించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రత్యేకంగా వార్తల్లో నిలవడం జరిగింది. సో నాసా ప్రత్యేకించి దీనికి పైన ఒక నిర్ణయం తీసుకొని వ్యోమగాములను ప్రత్యేకించి ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ క్రూ 11 మాడ్యూల్ని త్వరగానే ప్రవేశపెట్టి వాళ్ళని అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే కిందకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంటూ ఉందన్నమాట. మరి నెక్స్ట్ రీజనల్కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్లో చూస్తే అవయవ దానంలో తెలంగాణ రికార్డ్. సో అగ్రస్థానం దేశంలోని అవయవ దానాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. మరి గతాంకాలు మనం ఒకసారి పరిశీలిస్తే 205 మంది దాతల నుండి సేకరించినటువంటి అవయవాలతో 763 వరకు అవయవ మార్పిడి చికిత్సలు జరిగాయి. ఇందులో అత్యధికంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ లివర్కి సంబంధించినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎక్కువగా జరిగాయి. సో ఈ అంశంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం సో దేశంలో అవయవ దానాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తూ మరొకసారి ప్రధానంగా వార్తల్లోకైతే రావడం జరిగింది. మరి 2013లో కేవలం 41 మంది దాతలు ఉండగా 2025 నాటికి ఆ సంఖ్య అనేది 205కు చేరుకుంది. మరి 2017లో 150 మంది, 2022లో 162 మంది దాతలు ముందుకు రావడం జరిగింది. మరి ప్రత్యేకించి తెలంగాణలో వెరీ వెరీ ఇంపార్టెంట్ జీవన్ దాన్ పథకం ద్వారా ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. సో రీజనల్ కరెంట్ అఫైర్స్లో తెలంగాణకు సంబంధించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ నిరుడు ప్రత్యేకించి అవయవాల మార్పిడికి సంబంధించినటువంటి సమాచారానికి సంబంధించి కంప్లీట్గా ఇయర్ వైజ్ అనేది కూడా మనం అప్డేట్ చేస్తాం. ఆ పీడిఎఫ్లో మనకి యాప్లో అయితే అందుబాటులో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి. మరి ప్రపంచంలో అత్యుత్తమ టాప్ 100 పోర్టుల్లో విశాఖపట్నం చోటు సంపాదించుకుంది. ముఖ్యంగా మనకి విశాఖపట్నంలో 305 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ ఇందులో ఫిష్ బిల్డింగ్ మరియు రిపేర్ క్లస్టర్ను ఏర్పాటు చేయబోతూ ఉన్నారనమాట. మరి ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అత్యుత్తమమైనటువంటి టాప్ 100 పోర్ట్స్లో విశాఖపట్నానికి ప్రత్యేకమైనటువంటి చోటు అనేది పొందడం జరిగింది. మరి ప్రత్యేకించి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా విశాఖ ఈ పోర్ట్లో ప్రారంభించబోతూ ఉన్నారు. దాదాపుగా 305 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు కూడా అక్కడ శంకుస్థాపన అనేది చేయడం జరిగింది. ఇందులో మనకి స్పెషల్గా ఈ షిప్ బిల్డింగ్ మరియు రిపేర్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనలు అనేటివి ఎక్కువగా తీసుకురాబోతూ ఉన్నారు. మరి ఈ అంశంలో ప్రత్యేకించి ప్రపంచంలో అత్యుత్తమ టాప్ 100 పోర్టుల్లో విశాఖపట్నం కూడా నిలవడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అది కూడా రీజనల్ ఏపీకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ సో అరుణాచల్ ప్రదేశ్లో కొత్తగా గుర్తించినటువంటి పారాసోలా ఫ్లికాటిలీస్ అనే పుట్టగొడుగులు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనకి మిజోరంలో రెడ్ జాతికి సంబంధించినటువంటి ఒక పామును గుర్తించారు. మరి ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో మరొక కొత్త రకం పుట్టగొడుగులను గుర్తించారు. మరి పుట్టగొడుగులు శిలీంధ్రాలకు సంబంధించినటువంటివి. ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో కొత్తగా గుర్తించిన పారాసోలా
ప్లికాటిలీస్ అనే పుట్టగొడుగులు నేలలో ఉండేటటువంటి సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసి నత్రజని, భాస్వరం వంటి పోషకాలను విడుదల చేయడం ద్వారా నేలని సారవంతం చేయడానికి తోడ్పడతాయని చెప్పి ప్రత్యేకంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మరి ఇటీవల కాలంలో పారాసోలా ప్లికాటిలీస్ అనే పుట్టగొడుగును భారతదేశంలో ఏ రాష్ట్రంలో గుర్తించారు అంటే అరుణాచల్ ప్రదేశ్లో గుర్తించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇవి నేలలో ఏ పదార్థాలను విచ్ఛిన్నం చేసి ఈ యొక్క పోషకాలను విడుదల చేస్తాయన్నారు అంటే నత్రజని, భాస్వరం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి. నెక్స్ట్ మరొక అంశం చూస్తే గణనీయమైనటువంటి వృద్ధి రేటు మరియు ప్రపంచంతో పోలిక. ముఖ్యంగా ఇది మనకి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక. వెరీ 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 ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ నివేదిక చాలా ఇంపార్టెంట్. రాబోయే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్కు సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటు సబ్జెక్ట్కి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గత 10 ఏళ్లలో అంటే 2014-15 నుండి 2024-25 మధ్య వ్యవసాయ రంగం యొక్క సగటున వృద్ధి రేటు ఎంత ఉంది అంటే 4.45% వృద్ధి రేటును నమోదు చేసిందని చెప్పి నీతి ఆయోగ్ నివేదిక తెలియజేసింది. మరి ఇది చైనా సాధించిన 4.10% వృద్ధి రేటు కంటే అధికంగా ఉండడం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే మనం ఇటీవల కాలంలో లాస్ట్ క్లాస్లో కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. అంటే చైనాను అధిగమించి భారతదేశము బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది అని చెప్పేసి. ఇక్కడ వ్యవసాయ రంగం అనేది బాగా అభివృద్ధి చెందితేనే మనం అలాంటి మొదటి స్థానాల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక చూసినట్లయితే వ్యవసాయ రంగం అనేది గత 10 ఏళ్లలో దాదాపు 4.45% వృద్ధి రేటును సాధించింది. మరి చైనా వృద్ధి రేటు ఎంత? 4.10% మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఏంటి, చైనా వాళ్ళతో పోలిస్తే భారతదేశం యొక్క వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు అనేది అధికంగా ఉంది అనేసి చెప్పుకోవచ్చు. మరి 2015-16 నుండి 2024-25 మధ్య కాలంలో ఒక్క ఏడాది కూడా ప్రతికూల వృద్ధి నమోదు కాలేదని చెప్పేసి నీతి ఆయోగ్ నివేదిక తెలియజేస్తూ ఉంది. మరి ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో రైతుల యొక్క ఆదాయం అనేటటువంటిది 126% పెరిగిందని చెప్పి కూడా నీతి ఆయోగ్ నివేదిక తెలియజేస్తూ ఉంది. మరి వ్యవసాయ ఉత్పాదకాల ఆదాయం కూడా 108% మేర పెరిగింది. వ్యవసాయ రంగం ద్వారా ఉపాధి పొందే వారి వాటా కూడా దాదాపు 44% నుండి 46.1%కి పెరిగింది. ఇందులో మహిళల వాటా 48.7%గా ఉంది. ముఖ్యంగా మనకి వ్యవసాయ రంగంలో ఎక్కువ శాతము మహిళలే పనిచేస్తూ ఉంటారు. భారతదేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళు 62% ఉన్నారు. ఇందులో మనకి మహిళలే చాలా ఎక్కువ శాతం మంది వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతూ పనిచేస్తూ ఉంటారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఉత్పత్తి వైవిధ్యానికి సంబంధించి కేవలం పంటలకే పరిమితం కాకుండా పశు సంపద, మత్స్య రంగాలు కూడా బాగా వృద్ధి రేటును సాధించాయని చెప్పి నీతి ఆయోగ్ నివేదిక తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగ ఉత్పాదకతలో పశు సంపద వాటా అనేది 7.91%, చేపల వాటా 2.26% పెరిగింది. పండ్లు మరియు కూరగాయల దిగుబడి కూడా 28.7 కోట్ల టన్నుల నుంచి 36.77 కోట్ల టన్నులకు చేరింది. మరి భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మరియు బియ్యం ఎగుమతిదారుగా కూడా అవతరించింది. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. చాలా ఇంపార్టెంట్. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది మరియు అదేవిధంగా బియ్యం ఎగుమతిదారుగా కూడా అవతరించడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ప్రత్యేకించి ఇరాన్లో ఈ యొక్క సంక్షోభం ఏర్పాటు కావడం జరిగింది. ఇక్కడ భారతదేశం నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో ఎగుమతులు అనేటివి చాలా వరకు కూడా ఆగిపోవడం జరిగింది ఇరాన్కి సంబంధించి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ సాగునీటి సౌకర్యం చూస్తే సాగునీటి విస్తీర్ణం అనేది దాదాపుగా 9.80 కోట్ల హెక్టార్ల నుండి 12.2 కోట్ల హెక్టార్ల వరకు కూడా పెరిగింది. మరి అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పరిధి అనేటటువంటిది కూడా 3.4 కోట్ల నుండి 4.1 కోట్ల రైతుల వరకు విస్తరించింది. మరి మార్కెటింగ్ వాల్యూ కూడా చాలా వరకు కూడా పెరిగిందనమాట. మరి వ్యవసాయ రుణాలు 29.4% నుండి 41.7%కి పెరిగాయని చెప్పి నీతి ఆయోగ్ నివేదిక మనకి తెలియజేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. రాబోయే పోటీ పరీక్షల్లో ఈ నీతి ఆయోగ్ నివేదిక పైన ఈ అంశాలలో ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట మనకి ఇది. ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్ అనేటటువంటిది అమెరికా ప్రత్యేకించి ఏ దేశం పైన దాడుల కోసం దీన్ని పెట్టింది అంటే సిరియా. ట్రంప్ ఆదేశాలతో ఆపరేషన్ ప్రారంభించారు. స్కేటన్ తెలిపినటువంటి అంశాల ప్రకారం డిసెంబర్ 19, 2025న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్ అనేది ప్రారంభమైంది. మరి 2025 డిసెంబర్ 13న సిరియాలోని చారిత్రక నగరం, వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 2025 డిసెంబర్ 13న సిరియాలోని చారిత్రక నగరం అయినటువంటి పల్మైరా ప్రాంతంలో ఐసీసీ ఉగ్రవాదులు ప్రత్యేకించి అమెరికా సిరియా దళాలపై దాడికి పాల్పడ్డారు. మరి ఈ నేపథ్యంలో ప్రత్యేకించి ఆపరేషన్ ఇన్హెరెంట్ రిజల్వ్లో భాగంగా ప్రత్యేకించి అమెరికా సిరియా పైన దాడులు చేస్తూ
ప్రత్యేకంగా వార్తలుగా నిలవడం జరిగింది. ఇటీవల కాలంలో వెనిజులా పైన దాడి చేశారు. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనేటటువంటి పేరుతో అమెరికా ఇటీవల ఏ దేశం పైన దాడి చేసింది అంటే వెనిజులా గుర్తుంచుకోవాలి. మరి ఆపరేషన్ హాకై స్ట్రైక్ అనేటటువంటిది ఏ దేశానికి పైన దాడులకు పెట్టినటువంటి పేరు అంటే సిరియాలో ఉండేటటువంటి ఈ ఐసీసీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారికి అరికట్టడం కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ అన్నమాట. మరి ముఖ్యంగా చూస్తే అమెరికా ఈ యొక్క ఆపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటిది కాదు. సో ఐసీసీని పూర్తిగా ఓడించడమే ఆపరేషన్ యొక్క లక్ష్యంగా పెట్టుకొని అమెరికా చాలా సంవత్సరాలుగా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగిస్తూ ఉందన్నమాట. గతంలో మనం చూసినట్లయితే 22 సెప్టెంబర్ 2014 ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థపై అంతర్జాతీయ యుద్ధానికి మద్దతుగా పోరాడాలనే లక్ష్యంతో అమెరికా అధికారికంగా సిరియా అంతర్యుద్ధంలో జోక్యం చేసుకుంది. సో దీనికే ఆపరేషన్ ఇన్హెరెంట్ రిజాల్వ్ అనే కోడ్ అనేది ఉపయోగిస్తూ ఇస్లామిక్ స్టేట్స్లో ఉగ్రవాద సంస్థలపైన అంతర్జాతీయంగా అమెరికా యుద్ధం చేయడానికి పెట్టినటువంటి పేరు ఇదన్నమాట. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ సంబంధించి ముఖ్యమైనటువంటి ఆపరేషన్స్ ఏవైతే మనకి వార్తల్లో నిలుస్తూ ఉంటాయో వాటిపైన కూడా కొంత ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. మరి ఇవాళ మనం డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్స్ పైన ఒకసారి ఎంసీక్యూ మోడల్స్ చూద్దాం. మరి ఎవరైతే క్లాస్ పూర్తిగా విన్నారో మీరు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో. అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 2014-15 నుండి 2024-25 మధ్య భారత వ్యవసాయ రంగం నమోదు చేసిన సగటు వృద్ధి రేటు ఎంత అన్నారు. మరి ఎంత అని చెప్పుకున్నాం మనం ఇందాక 4.45%. అంటే గత దశాబ్ద కాలంలో వ్యవసాయ రంగం సగటున 4.45% వృద్ధిని నమోదు చేసింది. మరి ఇది చైనా సాధించినటువంటి 4.10% కంటే ఎక్కువగా ఉందని చెప్పి మనకి నీతి ఆయోగ్ నివేదిక తెలియజేసింది. నెక్స్ట్ శక్తివంతమైనటువంటి సౌర తుఫాన్ల కారణంగా భూమి అయస్కాంత క్షేత్రం సంకోచిస్తున్నట్లు ఏ ఉపగ్రహం గుర్తించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. సో శక్తివంతమైనటువంటి సౌర తుఫాన్ల కారణంగా భూమి అయస్కాంత క్షేత్రం సంకోచిస్తున్నట్లు ఏ ఉపగ్రహం గుర్తించింది అంటే ఆదిత్య L1 గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రపంచ సైనిక బలగాల ర్యాంకింగ్లో డెన్మార్క్ ఎన్నవ స్థానంలో ఉంది. మరి 45వ స్థానంలో ఉంది. ప్రపంచంలో 145 దేశాల సైనిక శక్తితో పోలిస్తే డెన్మార్క్ 45వ స్థానంలో నిలిచింది. అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇండియా 4వ స్థానంలో ఉంది. రష్యా 2వ స్థానంలో, చైనా వచ్చి 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 2024 గణాంకాల ప్రకారం దేశంలో అవయవ దానాల్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం అనేది నిలవడం జరిగింది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో కొత్తగా కనుగొన్నటువంటి పారాసోల్లా ప్లికాటిలిస్ అనేది దేనికి సంబంధించింది. సో అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల కొత్తగా కనుగొన్నటువంటి పారాసోలా ప్లికాటిలిస్ అనేటటువంటిది దేనికి సంబంధించింది అంటే ఇది ఒక రకమైనటువంటి పుట్టగొడుగు అనమాట. ఇది కాగితంలా సన్నగా ఉండేటటువంటి పుట్టగొడుగుని ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది నేల యొక్క సారాన్ని పెంచడానికి సహాయపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు దీనిని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ ఇస్రో ప్రయోగించనున్నటువంటి పిఎస్ఎల్వి C62 ర్యాకెట్లోనే ప్రధాన పెలోడ్ ఏది అంటే EOS-SN1 అనేటటువంటిది ప్రధానమైనటువంటి పెలోడ్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని ఇస్రో ప్రయోగించబోతుంది. ముఖ్యంగా ఇది వ్యవసాయం మరియు సరిహద్దు నిఘాకు ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రపంచంలో అత్యుత్తమ టాప్ 100 పోర్టుల జాబితాలో చోటు సంపాదించుకున్న భారతీయ నౌకాశ్రయం ఏది అంటే విశాఖపట్నం పోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిటైమ్ పాలసీ మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ పోర్టు ప్రపంచంలో టాప్ 100 పోర్టులో ఒకటిగా నిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చరిత్రలో మొదటిసారిగా ఏ కారణం చేత మిషన్ను షెడ్యూల్ కంటే ముందే ముగించారు అంటే ఒక వ్యోమగామికి వైద్య అత్యవసర పరిస్థితి రావడం వల్ల ఈ మిషన్ని ముందుగానే అనుకున్న షెడ్యూల్ కన్నా ముందుగానే తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ మహిళల హాకీ ఇండియా లీగ్ 2025 ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టు ఏది. సో ఎవరు విజేతగా నిల్చున్నారు అంటే మహిళల హాకీ ఇండియా లీగ్ 2025 విన్నర్ ఎవరు అంటే బాగా గుర్తుపెట్టుకోండి SG పైపర్స్. ముఖ్యంగా వీళ్ళు బెంగాల్ టైగర్స్పై జరిగినటువంటి మ్యాచ్లో SG పైపర్స్ జట్టు వాళ్ళని ఓడించి విజేతగా నిలవడం జరిగింది. మహిళల హాకీ ఇండియా లీగ్ 2025 విన్నర్ ఎవరు అంటే SG పైపర్స్ గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ గత 10 ఏళ్లలో భారతీయ రైతుల ఆదాయం అనేది ఎంత శాతం పెరిగినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. గత 10 ఏళ్లలో అంటే 2014-15 నుంచి 2025 వరకు చూస్తే గత 10 సంవత్సరాలలో రైతుల యొక్క ఆదాయం ఎంత శాతం పెరిగిందని చెప్పింది 126% పెరిగిందని చెప్పేసి ప్రత్యేకించి నీతి ఆయోగ్ యొక్క గణాంకాలు చెబుతూ ఉన్నాయన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ క్విక్ రివిజన్కి సంబంధించి టాప్ 30 వన్ లైనర్ బిట్స్ని కూడా మీకోసం ఈరోజు అందించడం జరుగుతుంది. మరి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. క్లాస్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి డైలీ ఇలాంటి కాన్సెప్ట్ సంబంధించి ప్రతి PDF కూడా మన యొక్క CA 360 కోర్సులో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ చిన్న పాయింట్ని కూడా
మిస్ చేయకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి ఇచ్చినటువంటి పీడిఎఫ్స్ ఏదైతే అప్డేట్ చేస్తామో వాటిని జాగ్రత్తగా మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. సో ఖచ్చితంగా ఇదైతే మీకు చాలా చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మూరీ గంగా నదిపై గంగా సాగర్ సేతు నిర్మిస్తున్న రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్. మూరీ గంగా నది పైన గంగా సాగర్ సేతును పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నిర్మించబోతోంది. నెక్స్ట్, రైజిన్ సైన్స్ డిప్లొమా ఇనిషియేటివ్ 2026 ప్రారంభమైన నగరం ఏది అంటే న్యూఢిల్లీ. మరి 70వ అతి విశిష్ట రైలు సేవ అవార్డు 2025 పొందిన అధికారుల సంఖ్య ఎంత అంటే 100 మంది. ఇటీవల 82 ఏళ్ల వయసులో మరణించినటువంటి ప్రసిద్ధ పర్యావరణవేత్త ఎవరు అంటే మాధవ్ గాడ్గిల్. నెక్స్ట్, ప్రపంచ పుస్తక మేళా 2026లో గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉన్నటువంటి దేశం ఏది అంటే ఖత్తర్. ప్రపంచ పుస్తక మేళా 2026 మనకి న్యూఢిల్లీలో జరుగుతుంది. అయితే ఇందులో గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉన్న దేశం ఏది అంటే ఖత్తర్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, అమెరికా మొత్తం 66 అంతర్జాతీయ సంస్థల నుండి వైదొలుగుతున్నట్లుగా ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. మరి ఆధార్కి సంబంధించి యూడై లాంచ్ చేసిన కొత్త మస్కట్ పేరు ఏది అంటే ఉదయ్ అన్నమాట. నెక్స్ట్, సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నిర్వహించిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్. మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో జనవరి 10, 11, 12 3 రోజుల పాటు పర్యటించబోతూ ఉన్నారు. అక్కడ ప్రత్యేకించి సోమనాథ్ ఆలయాన్ని సందర్శిస్తూ ఉన్నారనమాట. భారతదేశపు మొదటి పూర్తి కాగిత రహిత జిల్లా కోర్టు ప్రారంభమైనటువంటి రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్, పేపర్లెస్ కోర్టు. సో భారతదేశపు మొదటి పూర్తి కాగిత రహిత జిల్లా కోర్టు ప్రారంభమైన రాష్ట్రం కేరళ అనమాట. నెక్స్ట్, సింగ్ డాన్స్ అండ్ లీడ్ పుస్తక రచయిత ఎవరు? సింగ్ డాన్స్ అండ్ లీడ్ పుస్తక రచయిత హిందోల్ సేన్ గుప్తా. గత దశాబ్ద కాలంలో భారత రైతుల ఆదాయం ఎంత పెరిగింది? 126. 24-25లో వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఎంత అంటే 4.45% అనమాట. ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారు మరియు బియ్యం ఎగుమతిదారుగా ఉన్న దేశం ఏది అంటే భారతదేశం. దేశంలో సాగునీటి విస్తీర్ణము 9.80 కోట్ల హెక్టార్ల నుండి 12.2 కోట్ల హెక్టార్లకు పెరిగింది. సౌర తుఫాను ప్రభావం వల్ల భూమి అయస్కాంత క్షేత్రం సంకోచిస్తున్నట్లు ఆదిత్య L1 ఉపగ్రహం గుర్తించింది. మరి అరుణాచల్ ప్రదేశ్లో కొత్తగా మనకి పుట్టగొడుగు రకాన్ని గుర్తించారు. దాని పేరు పారాసోలా ప్లికాటిలీస్ అనేటటువంటి పుట్టగొడుగుని అరుణాచల్ ప్రదేశ్లో గుర్తించారు. నెక్స్ట్, వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా నాసా ఏ మిషన్ను షెడ్యూల్ కంటే ముందే ముగించింది? క్రూ 11, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇస్రో ప్రయోగించనున్నటువంటి PSLV C62లో ప్రధాన పెలోడ్ ఏది అంటే EOS SN1 అనేటటువంటిది ప్రధాన పెలోడు. దేశంలో అవయదానాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. మరి తెలంగాణలో 2024లో అత్యధికంగా జరిగినటువంటి అవయవ మార్పిడి చికిత్సలు కిడ్నీకి సంబంధించి. ప్రపంచంలో టాప్ 100 పోర్టుల జాబితాలో, టాప్ 100 పోర్టు జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ నౌకాశ్రయం ఏది అంటే విశాఖపట్నం ఓడరేవు అనమాట. నెక్స్ట్, మహిళల హాకీ ఇండియా లీగ్ 2025 విన్నర్ ఎవరు అంటే SG పైపర్స్. ప్రపంచ సైనిక శక్తి ర్యాంకింగ్లో డెన్మార్క్ ఎన్నో స్థానంలో ఉందని చెప్పాం? 45వ స్థానంలో ఉంది. మొదటి స్థానం అమెరికా. సో డెన్మార్క్లోని గ్రీన్లాండ్ మరియు ఫారో ఐలాండ్స్ రక్షణ బాధ్యతలను చూసేది సంయుక్త ఆర్కిటిక్ కమాండ్. అమెరికా వద్ద ఉన్న మొత్తం యుద్ధ విమానాల సంఖ్య ఎంత అంటే 13,000 కంటే ఎక్కువగానే ఉన్నాయన్నమాట. మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పరిధి ప్రస్తుతం ఎంతమంది రైతులు దీనికి నమోదు చేసుకున్నారు అంటే దాదాపుగా దేశవ్యాప్తంగా 4.1 కోట్ల మంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పరిధిలో ఉన్నారు. నెక్స్ట్, ఆదిత్య L1 ఏ నెలలో వచ్చిన సౌర తుఫాన్లకు సంబంధించిన సమాచారాన్ని అందించిందంటే 2024 అక్టోబర్లో వచ్చినటువంటి సౌర తుఫాన్లకు సంబంధించి. నెక్స్ట్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 25 ఏళ్ల చరిత్రలో ఈ యొక్క మిషన్ని ముందుగానే ముగిస్తూ తొలిసారిగా వార్తల్లోకి రావడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో కొత్త పుట్టుబడుగుల జీవితకాలం ఎంత అంటే కేవలం 24 గంటల కంటే తక్కువ అనమాట. మరి మహిళల హాకీ ఇండియా లీగ్ ఫైనల్ విన్నర్స్ ఏ జట్టుపై గెలిచింది? బెంగాల్ టైగర్స్ పైన SG పైపర్స్ జట్టు విజేతగా నిలవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.